ఈ రాష్ట్రంలో 30 సంవత్సరాల నుంచి ఏ సంఘటన జరిగినా సరే అచ్చెన్నాయుడు అదికంటే ముందే ఉన్నటువంటి వ్యక్తిని. అచ్చెన్నాయుడు రాలేదని నువ్వు నిస్సిగ్గుగా నువ్వు విమర్శిస్తున్నావు. నీ హయాంలో 275 మంది చనిపోతే పలకరించలేదు, పక్కన పెట్టు. సిగ్గుందా? నువ్వు మాట్లాడడానికి అసలు సిగ్గుందా? రికార్డు తీసుకురా. 5 సంవత్సరాల్లో 275 మంది చనిపోతే వాళ్ళకి కనీసం పరిహారం ఇవ్వలేదు నువ్వు. పరిహారం ఎప్పుడు ఇవ్వాలి? ఒక కుటుంబం చచ్చిపోతే నెల రోజుల్లో, 15 రోజుల్లో, 20 రోజుల్లో పరిహారం ఇస్తే ఆ కుటుంబానికి కొంత ఊరట వస్తుంది. నీ హయాంలో నువ్వు పలకరించలేదు, కనీసం పరిహారం కూడా ఇవ్వలేదు. నువ్వు ఉంచేసినటువంటి నీ హయాంలో చనిపోయినటువంటి వ్యక్తులకి అధికారం వచ్చిన తర్వాత 2024లో పరిహారం ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. రికార్డుతి. సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే మేము సైలెంట్గా ఉంటాం అనుకుంటాం. నీకు ధీటుగా నేను సమాధానం చెప్తాను. ఛాలెంజ్ చేస్తున్నాను. నువ్వు పలకరించలేదు, కనీసం పరిహారం కూడా ఇవ్వలేదు. మీ అందరికి తెలుసు కదా, నాన్ ట్రేసింగ్ డెడ్ బాడీ ఉంటే దానికి చనిపోయినట్టుగా సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఒక విధానం ఉంటుంది, ఒక ఎంక్వైరీ ఉంటుంది, ఒక కమిటీ ఉంటుంది. ఒక 3 మాసాలు 6 మాసాలు చూసి మనిషి ట్రేస్ కాకపోతే, ట్రేస్ అవ్వలేదని డెత్ సర్టిఫికేట్ ఇస్తారు. మీ అందరికి తెలుసా లేదు? చదువుకున్నాం కదా అందరం. ఇది ప్రభుత్వంలో జరుగుతుంది. కానీ బాధ్యత గల ప్రభుత్వం కాబట్టే తరువాత ఏం జరుగుతుందో పక్కన పెట్టాలి. జరిగినటువంటి 42 గంటల్లో ఏమీ చూడకుండా, ఎంక్వైరీలు లేకుండా, ఉన్నారో లేదో తెలియకుండా ఇమీడియట్గా 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు. సిగ్గు లేకుండా 10 లక్షలు ముష్టి అంటావా? నీకు సిగ్గుంది అసలు? ముష్టితో పోలుస్తావా? నువ్వు ఒక పైసా 5 సంవత్సరాల్లో చనిపోయిన వ్యక్తికి కోపం, ఆవేదన, బాధ కలుగుతుంది. మాటలు చూస్తుంటే ఆవేశం వస్తుంది. అన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. 5 సంవత్సరాల్లో నువ్వు మత్స్యకారులంటే శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం. మత్స్యకారు సోదరులు కూడా ఈ పాత్రికేయ సమావేశం చూడండి. నేను వాస్తవాలు మాట్లాడితే వినండి, నేను తప్పు మాట్లాడితే ఎక్కడైనా ప్రశ్నించండి. ఈరోజు గొడ్డల పార్టీ అధ్యక్షుడు మాట్లాడిన ప్రతి మాట అవాస్తవం, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది. 5 సంవత్సరాలు గొడ్డల పార్టీ నువ్వు ఈ రాష్ట్రానికి వెలగబెట్టావు. ఏం చేశావు? బ్యాన్ పీరియడ్లో 10,000 రూపాయలు సంవత్సరానికి, బ్యాన్ పీరియడ్కి ఒక 10,000 రూపాయలు చొప్పున వారికి ఇతోధికంగా సహాయం చేసావు తప్ప 5 సంవత్సరాలు ఒక్క కార్యక్రమం అంటే ఒక కార్యక్రమం చేసావా? చనిపోతే డబ్బులు ఇవ్వలేదు, మేము ఇచ్చాం. డీజిల్కి 9 రూపాయలు సబ్సిడీ బాకీలు ఉండిపోతే మేమిచ్చాం. ఒక్కడికి ఒక వల కానీ, ఒక బోటు కానీ, ఒక తెప్ప కానీ, వల చిరిగిపోతే కుట్టుకోవడానికి దారం కూడా 5 సంవత్సరాల్లో నువ్వు ఇవ్వలేదు. నువ్వు ఇచ్చింది ఎంత? 2019 నుంచి 24 వరకు సంవత్సరానికి 10,000 రూపాయలు చొప్పున 5 సంవత్సరాల్లో 531 కోట్లు తప్ప మత్స్యకారులకు నువ్వేమైనా ఇచ్చావా? ఒక్కటి ఇచ్చావని చెప్పు, ఛాలెంజ్ చేయి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి మాట్లాడతాను. మేము మాట ఇచ్చాం, నువ్వు 10,000 ఇచ్చావు, మేము 20,000 ఇస్తామని మాట ఇచ్చాం. 2 సంవత్సరాల్లో మత్స్యకారు సోదరులు కూడా తెలుసుకోవాలి. నువ్వు 5 సంవత్సరాల్లో 531 కోట్లు ఇస్తే 2 సంవత్సరాల్లో 511 కోట్లు ఇచ్చాం. ఏది మత్స్యకారులకు మేలు చేస్తున్న ప్రభుత్వం? మళ్ళీ పాత పద్ధతులన్నీ పునరుద్ధరించాం. చచ్చిపోతే ఇమీడియట్గా 10 లక్షలు ఇస్తున్నాం. మొన్ననే 200 బోట్లు, ఒక్కొక్క బోటుకి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి 40% సబ్సిడీతో మళ్ళీ ఇస్తున్నాం. ఈ రకంగా మత్స్యకారులకు మేము చేస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాం, పచ్చి అబద్ధాలు. అసలు నువ్వు వెళ్ళవలసింది బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం
వెంటనే స్పందించి నిర్ణయం తీసుకున్న మీద కాదు, నీ మంత్రి, నీ దగ్గర పనిచేసిన మంత్రి గొడ్డల పార్టీ నుట్టి ఎందుకు పెట్టావు? నువ్వు అంతే, నీ పార్టీ వాళ్ళు అంతే. నీకు తల్లి లేదు, చెల్లి లేదు, బాబాయ్ లేదు, ఎవడూ లేదు. ఎవడు అడ్డొస్తే అడిగి చంపేస్తాను. నేను ప్రతిసారి ఈ ప్లేస్లో కూర్చొని చెప్తాను, మళ్ళీ చెప్తాను. నీ పదవి గురించి, రాజకీయం గురించి ఎవరిని వదలవు. నిన్ను చూసి నీ కింద వాళ్ళు కూడా. భూమి ఆకాశం చూడలేదు ఆ మంత్రి 5 సంవత్సరాలు. పెద్ద నీతి కౌరులు, ప్రతి ఒక్కరిని, చిన్న పెద్ద లేదు, ప్రతి ఒక్కరిని విమర్శించడం. నీ స్థాయి ఏంటి? మాట్లాడే ముందు ఒక పద్ధతి ఉండాలి కదా. ఏం జరిగింది? వెంటనే స్పందిస్తే 6 బతికిపోయేవాళ్ళట. ఎక్కడున్నారో తెలియదు, అందుకే స్పందించలేకపోయాం. అన్ని ప్రయత్నాలు చేశాం. చిన్న రష్యా బోటు రక్షించింది. ఏం కాదని ఎవరన్నారు? ఆయన ఈదుకొని వస్తే వెంటనే రష్యా బోటు తగిలింది, రష్యా బోట్లోకి ఎక్కాడు. ఆయన్ని ఇదిగో తెస్తున్నాం, అదిగో తెస్తున్నామని గంటలు నడిపామట. హెలికాప్టర్ పంపిస్తే సార్ వాతావరణం అనుకూలించలేదు, బోట్లు పంపిస్తే అనుకూలించలేదు. అంటే ఆ సమయంలో వెళ్ళి ఇంకొక నష్టం జరగకుండా అనునిత్యం మేము పర్యవేక్షించి ఎప్పుడైతే సైక్లోన్ కంట్రోల్కి వచ్చిందో ఇమీడియట్గా హెలికాప్టర్ పంపించి తీసుకొచ్చాం. ఇమీడియట్గా తెచ్చిన వెంటనే హాస్పిటల్లో పెట్టాం, అన్ని సదుపాయాలు ఇచ్చాం. కొత్త బోటు మీరు ఇవ్వకపోతే మేము ఇస్తాం. కొత్త బోట్ అనేది ఇస్తారు. ఈయన ఒక్కరికే కాదు, ఎవరికైనా బోట్లు పోతే దానికి ప్రొసీజర్ ప్రకారం ఇస్తారు. ముందు మనుషుల గురించి ఆలోచించాలి. అది విమర్శన చేస్తున్నాడు. మీరు చూడండి, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ మంత్రి ఏం చేశాను? మేమేదో వెంటనే స్పందిస్తే 5-6 బతికేవాళ్ళట. మేము కనిపించలేదు కాబట్టి స్పందించలేదు. నీ మంత్రి కొడుకు గుద్దిస్తే వెంటనే పక్కనున్న హాస్పిటల్కి పంపిస్తే ఎవరైతే దానయ్య బతికేవాడు. నీ మంత్రి కొడుకు బుల్లెట్తో గుద్దిన వెంటనే ఆయనకి వెంటనే పక్కనున్న హాస్పిటల్లో చేర్పిస్తే బతికేవాడు. నీ కళ్ళ ముందే చనిపోతే పట్టించుకోలేనటువంటి నువ్వు, మేము తెలిసిన వెంటనే రాత్రింబవళ్ళు కష్టపడి అందరూ హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా అంటే మనుషులు చచ్చిపోవడం కాదు, బాధ కలిగింది, ఆవేదన కలిగింది. ప్రభుత్వం స్పందించిందని. ఈరోజు మత్స్యకారులు చాలా హ్యాపీగా మొన్న నా దగ్గరికి వచ్చారు. మత్స్యకార సేవ కార్యక్రమంలో ఒక 5,000 మంది పెండింగ్ ఉన్నారంటే ఇమీడియట్గా ముఖ్యమంత్రితో చెప్తే మళ్ళీ నిన్న డబ్బు ఇచ్చాం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి సౌకుబారి విమర్శలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఇవన్నీ వాస్తవాలు.